అండి నాకు. కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు. శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్లో పెట్టాను సార్. అందరూ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మా అసోసియేషన్ రెస్పాన్స్ ఏంటి సార్? మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్లో ఇచ్చేశారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది. కష్టంలో ఉన్న ఆర్టిస్టులని, పూర్ పీపుల్ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషను తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమ్మీడియట్గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమ్మీడియట్గా జరిగిపోయింది, 1 వీక్లో జరిగిపోయింది. మేడం హేమ గారు, కానీ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషుల్ని పంపించారు, తనకేం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరో, ఇంకో 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సో నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశాడు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చనోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనకండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్గా రాకపోవచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో కవర్ పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవ్వరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషినని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరుగుతాను, తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెను, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ నేను నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్టవిరుద్ధ పనులు నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటైతే ఇంక జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరన్నా నాకు టెస్టులు చేస్తానంటే చేయించండి. మీ పైన తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా. అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కరెక్ట్ కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా? తప్పు మాట్లాడానా? అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టుల చుట్టూ సంవత్సరంన్నర తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అడుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి, ప్రభు గారు చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి అంటే తప్పగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నానని కాదు, అడుక్కు తినే వాళ్ళని కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్, మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేసింది. నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికీ బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు వాదార్పు, ఇదే నా సక్సెస్. సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం, మెయిన్ మీడియా కాదు. మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదన్నా కరెక్ట్ ఉంటేనే చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ మీ పైన చేసి జరిగింది. అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడుతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్నారు. అక్కడెక్కడ బూతుందండి, ఆయన్ని పోయి వేసేస్తున్నారు.